100 సంవత్సరాల క్రితమే మహిళలు చేసిన పోరాటానికి ఫలితముగా సమాన వేతనంతో పాటు ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే స్థాయికి రావడం, పురుషునితో సమానంగా స్త్రీ ఎదగడం, అన్ని రంగాల్లోనూ కూడా తమ యొక్క ముద్రను వేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. దానికి గాను ప్రభుత్వాలు కూడా మనకి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మన ఎదుగుదలకి తోడ్పడుతూ ఉన్నారు. రాజకీయంగా కూడా నాలాంటి ఎందరో మహిళలు ముందుకు రావడానికి వారు అందించినట్టు చేయూతనే ముఖ్య కారణమని చెప్పడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా చట్టసభల్లోనూ కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా 35 సంవత్సరాల క్రితమే మరి పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లు కార్యరూపం దాల్చి మహిళలకి కూడా సరైన అవకాశాలు కనుక చట్టసభల్లో రావడానికి అవకాశం కల్పించినట్లయితే ఇంకా మహిళలు అన్ని రంగాల్లో, ఎందుకంటే అక్కడ ఆకాశయానంతో పాటు రాకెట్లోను కూడా ప్రవేశించే స్థాయికి మహిళ ఎదిగారు. పురుషునితో సమానంగా అన్ని పనులు కూడా చేయగలుగుతున్నారు. దానితో పాటుగా స్త్రీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ, హోమ్ మినిస్టర్గా ఉంటూ అటు ఇంట బయట అన్ని రకాలుగా కూడా అన్ని చేయగలము, సాధించగలము, మీ చేత మెప్పించగలము అనే యొక్క స్థాయికి కూడా రావడం జరిగింది.